పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మరి 24వ వాక్యం పేర్కొనుందండి. అంటే మరణము అనేది మరి మన ప్రభు అయిన క్రీస్తు ప్రేమకు రూపము, జీవాధిపతి ఆయనకు మరి అది ఆయనను పట్టి ఉంచుట అది అసాధ్యము అని మరి ఎంతమంది నమ్ముతున్నారండి? ప్రతి ఆదివారము మరి దేవుని సన్నిధిలోనికి మనమందరం కూడా మరి పరిగెత్తుకొని వెళతాం. ఎందుకంటే దేవా, మా యందున్న ఏదైనా మరణకారమైన మరి నాయన జీవమునకు వ్యతిరేకమైన నీ రూపానికి, నీ యొక్క నాయనా ప్రభా ప్రతిరూపమైన మమ్మలను ఏదైతే మరణానికి పట్టించి ఉందో దానిని జయించటము ఎలాగా అని తెలుసుకోవటానికే కదండి మనం అందరం కూడా పరిగెడతాం. అవునా? మరి ప్రత్యేకంగా మరి ఈ పునరుత్థాన ఆదివారము అని మనము మరి ఎప్పుడో జరిగిన 2-3 వేల సంవత్సరాల క్రితము ప్రభు మరి శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి మరి శిలువ ధారి అయి మనందరి యొక్క జీవమునకు అడ్డగించి ఆ మరణపు ముళ్ళును అనేది విరిచివేసిన ప్రత్యేకమైన పునరుత్థాన ఆదివారము. అవునా అండి? కాబట్టి మరి దానిని మనము స్మరించుకొనుచు మరి అయ్యా నాకింత భాగ్యము ఎలా దయచేసావు తండ్రి. దేవా, ఈ లోకములో మరణము, పాపము అనేదాన్ని మరి అధిరోహించటానికి నన్ను కూడా ఎంచుకున్నావా అని చెప్పి మరి ప్రభు సన్నిధిలో మరి స్తుతించుకునే సుదినము. అవునా అండి? కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, ప్రేమ పూర్ణుడా మా స్తుతులకు పాత్రుడా, పునరుత్థానుడా. మరి ప్రభు ఏమంటారంటే ఇంకొక వాక్యము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పి మరి ప్రకటన గ్రంథంలో మరి మొట్టమొదటి అధ్యాయంలో 18వ వాక్యంలో ప్రకటించి ఉన్నారు. అవునా అండి? మరి ఆయన యొక్క ఆ ప్రకటన ఎప్పుడైనా విఫలమయ్యిందా అని అంటే, మనమైతే ఈ లోకంలో ఎవరైనా మరణిస్తే లేస్తారా అని ఏమన్నా సందిగ్ధ పడతాము, కానీ జీవానికి అధిపతి అయిన ఆ ప్రభువు యందు అది ఎప్పుడు అపనమ్మకం అనేది లేదు. కాబట్టి మనము ఎవరమైతే మరి నమ్మామో, ఎవరినండి ఆ జీవమును ఆ మరణమును అధిరోహించి మరి ఆ యొక్క కఠినమైన రాతి బండను మరి ప్రక్కకు నెట్టివేసిన ఆ మరణము అనేది లేదు అని చెప్పిన ఆయన యొక్క శక్తి యందు మనమందరం కూడా లేపబడతాము అనే నమ్మకంతో ప్రభువుని స్తుతిస్తాం కదండి. మరి నజరేయుడా మా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి మేం చాటేదం. నజరేయుడా మా
యెరూషలేములో మరి ఎక్కడైతే మరి ఆ ప్రభువుని అనే ఆయన ఇంక మృతుడు అనని గేలి చేసిన వారు పడుకోబెట్టి మరి పెద్ద బండరాతిని మరి దానికి ముందు ఉంచారంట. కానీ ఆ సమాధి అనేది ఆదివారము మరి సమాధిగా పేర్కొందా అండి? ఇంకా లేదు. ఎవరైతే అక్కడికి వెళ్ళారో ఇప్పటికీ ఎవరైతే వెళ్ళి చూస్తారో ఏమంటారండి? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన యందున్న ఏదైనా మరణకారమైన ఈ లోకపు అనుకునేది ఏదైనా కూడా ఇంకా మరలా ఎలా జీవిస్తున్నారు, ఎలా జీవించింది, ఎలా జీవించుచున్నాడు అనేది ఎవ్వరు అడిగే ప్రశ్న లేకుండా మన యందున్న ఈ జీవాధిపతి అయిన ప్రేమమూర్తి అయిన మరి క్రీస్తు మనలను కూడా ఆయనతో పాటు లేపారు. ఎవరమైతే ఆయన యందు మన పాపములతోటి చనిపోయామని నమ్ముతామో మనందరికీ కూడా మరల కూడా ఆయన మరి ఆయన యొక్క పునరుత్థాన శక్తిలో మనందరినీ కూడా లేపి ఉన్నారు అని చెప్పే శక్తి కలిగిన ఆదివారం. అవునండి, మరి ఆదివారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంతేకాని మరి జ్ఞాపకం చేసుకొని మరి పండుగగా మరి ప్రకటించుకొని వదిలివేద్దామా? లేదా మన యందున్న క్రీస్తు చావలేదు, ఆయన చనిపోయే ప్రతి ఒక్క ఆ మరణపు ముళ్ళు అనేది ఆయన విరిచివేశారు అనటానికి మనము మరి మన పాపమునందు అంటే వాటి క్రియలన్నిటినీ కూడా తొలగించుకొని పునరుత్థాన శక్తి అయిన జీవము కలిగిన ఆయన యొక్క మరి ఆ యొక్క ప్రభావమైన సజీవముగా ఎప్పటికీ నిలిచి ఉండే ఆ శక్తిని మనము కూడా పునరుద్ధారణగా మరి ధరించుకుందామా? ఎవరిని ఎలాగ వర్ణించటానికి మనకైతే ఇక్కడైతే ఇదిగో పాపి, ఇదిగో దొంగ, ఇదిగో వేశ్య, ఇదిగో హంతకుడు అని చెప్పొచ్చు. కానీ మరి ప్రభువుని ఎలాగ వివరించగలమండి? ఆయన ఈ లోకములో ఏ పాపము చెయ్యని వాడు, ఈ లోకమునకు మన కోసము మన మరణకారమైన ప్రతి ఒక్క క్రియలను మరల కూడా అధిరోహించి ఆ ముళ్ళును త్రుంచి పునరుత్థాన శక్తిని ఇవ్వటం కొరకు మాత్రమే లోకమునకు ఉదయించారు అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడునుగాక. అలాగనే మన యందు ఆ క్రియలు, చనిపోయిన క్రియలన్నీ కూడా మరల తొలగిపోయి జీవములో నడుస్తున్నామని మనలను ఎవరైతే చూస్తూ సంభ్రమపడతారో వారందరూ కూడా ప్రభువు యందు పునరుత్థానం అయినట్లే కదండి. అవునా? కాబట్టి మరి ఎలా వివరించగలమండి? కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా అని చెబుతున్నామా లేదా? మా సాక్ష్యముతోటి కూడా వివరించలేము అని నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతుము, ఆరాధింతుము. మా రాజువు నీవే, మా తండ్రివి నీవే, మము విడువవు ఎడబాయవు. ఎప్పుడన్నా ఎడబాస్తారా? ఎప్పుడైనా ఈ లోకంలోని ఎవరైనా బంధువులు, తల్లి, తండ్రి, మనకు కడుపును పుట్టిన వారైనా ఎడబాయొచ్చు. కానీ మము ఎడబాయని తండ్రివి నాయనా, నీ ప్రేమ అద్భుతము తండ్రి ప్రభువా, నువ్వు ఆశ్చర్యకారుడు తండ్రి ప్రభువా అని చెప్పి స్తుతించుకొనుచు ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా
మరి దేవుని కొరకే ఆ పునరుత్థాన శక్తిని మనందరికి ఇచ్చిన ఆయన కోసం మన ప్రాణమంట ఎప్పుడు కూడా తపించుచు ఆయన కొరకు ఎదురు చూచే వారిగా ఉండాలి కదండి. మరి ఈ ప్రియమైన ఆ పునరుత్థాన శక్తి అనే ఆదివారం ఉంది అని తెలిపిన మరి నా ప్రభువును మరి నా యొక్క సాక్ష్యముతోటి ఈ లోకములో నేను కూడా ఆయన యందు మరి చనిపోయి మరలా తిరిగి లేపబడ్డాను అనేది తెలిసి మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతోటి మరి ఇదిగో ఈయనే జీవాధిపతి అయిన క్రీస్తు మరి ఆయన యొద్దకు రండి అని చెప్పి పిలుస్తూ నాతో పాటు నివసిస్తున్న సమస్త జనులు మరి ఆ పునరుత్థాన యొక్క శక్తి ఆ రక్షణానందము మరి నాతో కూడి పంచుకొందురుగాక. నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులందరికీ ఈ పునరుత్థాన ఆదివారము శుభము కలుగునుగాక. ఆంక్షగా అలాగనే ఆయన యొక్క పునరుత్థాన శక్తి తెలియబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అవును కదండి. ఆయన వల్ల ఎవరు ఉన్నారు, ఆయన వంటి వారు ఎవరు లేరు అని ప్రియమార ప్రకటించుచు మరల కూడా పునరుత్థాన ఆదివార శుభాకాంక్షలు తెలియచేసుకొంచు ప్రేమతో మీ రజిత. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్.